హలో అండి. గుడ్ మార్నింగ్. వెళ్తూ ఉన్నాము ఇంకా మేము. నైట్ 12:30కి అలా బస్ స్టార్ట్ అయింది. ఇంకా కంటిన్యూయస్‌గా వెళ్తూనే ఉన్నాము. ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ కాసేపైతే రిలాక్స్ అవుతూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ గూడా 4:30, 5కి అప్పుడప్పుడు నేను ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నా అనమాట. ఇంకా కంటిన్యూయస్‌గా అయితే వీడియో అయితే తీయలేదు. అక్కడొక క్లిప్పు, అక్కడొక క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను. కాకపోతే వెళ్ళిన అంటే అక్కడ అన్ని సౌకర్యాలు మమ్మల్ని మంచిగా జాగ్రత్తగా తీసుకెళ్ళి మాకు అన్ని విధాల ఫెసిలిటీస్ చూసి మంచిగా తీసుకొచ్చారు మా వాళ్ళైతే. కాకపోతే మా పాప అయితే వామిటింగ్ చేసుకుంటూ ఉందనమాట వెళ్ళేటప్పుడే. హైదరాబాద్‌కు వెళ్ళినాము. ఇంకా హైదరాబాద్ నుండి ఇంకా స్టార్ట్ అనమాట వామిటింగ్స్. ఇంకా వస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో ఆగుతున్నాయి. వామిటింగ్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇంకా అవి ఏసీ బస్సు కాబట్టి గ్లాస్ అయితే మొత్తం క్లోజ్ చేసే ఉంటాయి కదా! ఇంకా కవర్‌లో అయితే వామిటింగ్ చేసేసుకునేది. మళ్ళా వేరే స్టాప్ దగ్గర పడేయడం ఇలా జరుగుతుంది. మొత్తానికైతే ఇంకెప్పుడు రూమ్ వస్తదా అని చూసినాము. ఇంకా మొత్తానికి 3:30కి అలా రూమ్‌కైతే చేరుకున్నాము. అండ్ ఫంక్షన్ హాల్‌లోనే రూమ్స్ ఇచ్చారనమాట. ఏసీ రూమ్సే. ఇంకా అందరం కలిసి మాకైతే 3 రూమ్స్ అయితే అలాట్ చేశారనమాట. అంటే మగవారు అందరికి ఒక రూము, ఇంకా 2 రూమ్‌లు అయితే ఆడవాళ్ళందరమాట. అంటే ఇందులో కొంతమంది, అందులో కొంతమంది. మేము ఒక రూమ్‌లో అయితే ఉన్నాము ఇంకా మా వాళ్ళతోటి. ఇంకా వెళ్ళగానే అందరం ముందుగా స్నానాలైతే చేసినాము. అందరం ఒకరి తర్వాత ఒకరం స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి మళ్ళీ 7 అయిందనమాట. ఇంకా 7 అలా అవుతుంది. ఇంకా సంగీత్ అయితే స్టార్ట్ అయితదని చెప్పారనమాట. అంటే పెళ్ళి రేపు మార్నింగ్ 9:30కి. ఇంకా ఈరోజు నైట్ అయితే సంగీత్ స్టార్ట్ అయితుంది. ఇంకా మేమందరం రెడీ అయి ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి అయితే 8 అయిందనమాట. అంటే అందరం డిన్నర్ చేసి వెళ్ళి ఫంక్షన్ హాల్‌లో అయితే కూర్చుంటున్నారు కొంతమంది. ఇంకా మేము కూడా రెడీ అయినాము. కాకపోతే మేము మా పిల్లలకి కొంచెం ఏమన్నా కొనిద్దామని అయితే కిందికి వెళ్ళి షాప్‌కి వెళ్ళామనమాట. వాళ్ళు తినడానికి ఏమైనా స్నాక్స్ లాగా. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి ఏమి లేవు. ఆల్రెడీ బ్యాగ్‌లో అయితే బిస్కెట్స్ ఉన్నాయి కానీ బిస్కెట్స్ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి మేము ఇంకా బజార్‌కి అయితే వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి కొన్ని స్నాక్స్ అయితే కొని తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ హాల్‌లో అయితే కూర్చున్నామనమాట. ఇంకా పైకేమి వెళ్దాంలే వాళ్ళే ఇటు వచ్చే టైం అవుతుంది కదా! ఎట్లాగో ఇక్కడ సంగీత్ అయితే స్టార్ట్ అవుతుందనమాట కొద్దిసేపట్లో. అన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట. డెకరేషన్స్ అన్ని సౌండ్స్. ఇంకా వాళ్ళు రావడమే ఆలస్యం స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము పైకి వెళ్ళడం ఎందుకులే అని ఇక్కడే ఆగిపోయినాం అనమాట. పిల్లలకి స్నాక్స్ తినిపించి వాటర్ తాగిపించి ఇంకా డిన్నరు చేసి వద్దాం. ఆల్రెడీ డిన్నర్ చేసే వచ్చాము. కాకపోతే వాళ్ళు రైస్ సరిగా తినలేదు. ఇంకేమన్నా కావాలని అంటే ఇంకా బజార్‌కి వెళ్ళి వాళ్ళకు కావాల్సినవి అయితే కొనిచ్చి కాసేపు ఇలా కూర్చుంటూ ఉన్నామన్నమాట. ఇంకా హల్దీ అంటున్నా, ఇదేంటిది సంగీత్ అయితే స్టార్ట్ అవుతుంది కొద్దిసేపట్లో. పైకి వెళ్ళి మళ్ళీ వద్దామంటే వాళ్ళే ఇటు వచ్చే టైం అవుతుంది. మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళతోని రావడం ఎందుకు, ఇక్కడే కూర్చుందామని మేమైతే ఒక్కళ్ళమే ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళైతే అందరు రెడీ అయిపోయిర్రు మా రూమ్ వాళ్ళు. మా పక్క రూమ్ వాళ్ళందరం మేమంతా ఒక 50 మెంబర్స్ అనుకుంటా వెళ్ళింది. కరెక్ట్‌గా కౌంట్ అయితే చేయలేదు. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాము. బాయ్స్ అందరం, గర్ల్స్ అంతా రెడీ అయిపోయినాం. పిల్లలము అందరము. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తారు అనుకునే లోపే వచ్చేసారు అందరూ. ఇంకా వచ్చి అందరం కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే సంగీత్ స్టార్ట్ అయిందనమాట. డాన్స్‌లు అయితే ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి అయితే 1:30 అలా అయింది. మళ్ళీ మార్నింగ్ పెళ్ళి ఉంది కాబట్టి మేమైతే కొంచెం తొందరనే వెళ్ళి పిల్లల్ని అయితే పడుకోబెట్టాను. మళ్ళీ మార్నింగ్ అందరం రెడీ అయ్యి పెళ్ళికి రావాలి కదా!